చూడండి, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు. ఈ 4 వచనాలు మనం చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు: నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడి అడవిలో కాలిన నేల యందును నిశ్చయమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును. వెట్ట తగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. చిన్న ప్రార్థన. కళ్ళు మూయండి. ప్రేమగల మా ప్రభువా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఈ పగటి కాలపు వేళ ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. ఈ సమయంలో చదవబడిన ఈ లేఖన భాగాన్ని బట్టి వందనాలు. కొద్ది మాటలు నీ గ్రంథంలో నుండి మేము ధ్యానించడానికి మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు మనము చదువుకున్నాం. బైబిల్లో యిర్మీయా ఒక పెద్ద ప్రవక్తగా ఉన్నాడు. దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. యిర్మీయా గ్రంథం అంతా మనం చదువుతున్నప్పుడు దేవుడు అతని ద్వారా ప్రజలతో మాట్లాడిన విషయాలు మనకు కనబడతాయి. ఇక్కడ ఈ 4 వచనాల్లో మనము చూస్తే 2 రకాలైన మనుషులను గూర్చి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఒక రకమైన మనుషులు ఎవరంటే శరీరులను, నరులను నమ్ముకునే వారిని ఆశ్రయించేవారు. రెండో రకమైన మనుషులు ఎవరంటే యెహోవాను నమ్ముకుని ధన్యులైన వారు. అర్థమవుతుందా? ఒకటి శరీరులను నమ్ముకొని శరీరులను ఆశ్రయించిన వారు. రెండోది యెహోవాను నమ్ముకొని ధన్యులైన వారు ఇక్కడ మనకు కనబడుతున్నారు. లోకంలో మనము బ్రతుకుతున్నప్పుడు ప్రియులారా, శరీరులు అంటే మనమందరం కూడా శరీరముతో ఉన్నవారమే. కాబట్టి భూలోకంలో శరీరులు, నరులు, మనుష్యులు ఎంతోమంది భూమి మీద జీవిస్తున్నారు. మన వలె అనేక మంది ఉన్నారు. అయితే వాక్యం ఏం చెబుతుందంటే, ఇలా శరీరులను ఆశ్రయించి అంటే నమ్ముకొని వారిని ఆధారము చేసుకునే మనుష్యులు, వారిని నమ్ముకుని వారిని ఆధారం చేసుకున్న మనుష్యులు ఎలాంటి వాళ్ళు అంటే, ఇక్కడ ఒక వృక్షాన్ని చూపిస్తున్నాడు. ఎడారిలో అరూహ వృక్షం అంట. ఎడారిలో అరూహ వృక్షము. అడవిలో కాదు, ఎడారిలో అరూహ వృక్షం ఉందంట.
ఎడారి అంటే ఏ చెట్లు ఉండవు, అదొక పర్ర, సవిటి పర్రగా ఉంటుంది. అక్కడ ఒక అరుహ వృక్షం ఉందంట, అది మోడులాగా కనబడతా ఉంటుంది. దానికి ఆకులు ఉండవు, కొమ్మలు ఉండవు, అది మోడు బారిపోయిన దానిలాగా ఉంటుంది. ఎందుకంటే అరుహ వృక్షము అది ఆ ఎడారిలో మొలిసింది కాబట్టి ప్రియులారా, శరీరులను నమ్ముకునే మనుషులు, శరీరులను నమ్ముకున్న వ్యక్తులు ఇలాగుంటారు, అరుహ వృక్షం వలె ఉంటారు. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే ధన్యులవుతారు. ఎలా ఉంటారంట వాళ్ళు? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారు. జలముల యొద్ద నాటబడిన చెట్టు అది పచ్చగా ఉంటుంది, కాపు కాస్తూ ఉంటుంది, ఎప్పుడూ కూడా అది ఆకు వాడే పరిస్థితి ఉండదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎవరిని నమ్ముకోవాలి అంటే శరీరులను కాదు కానీ దేవుణ్ణి, మన ప్రభువుని మనం నమ్ముకోవాలి. 118వ కీర్తన 8-9 వచనాల్లో ఇలాగ వ్రాయబడింది. చదవండి. 118వ కీర్తన 8-9 వచనాల్లో ఏముంటుందంటే, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాని నమ్ముకోవటం మేలు. మేలు అనేది దేవుని నమ్ముకుంటేనే కలుగుద్ది. దేవుని నమ్ముకోకుండా శరీరం నమ్ముకొని, మనుషులు నమ్ముకొని, రాజులు నమ్ముకొని జీవిస్తూ ఉంటే మేలు జరగదు. చాలాసార్లు మనము చేసే పని ఏంటంటే, ఈ కనబడే మనుషులు నమ్మినట్లుగా దేవుని నమ్మం. అది వచ్చింది తిప్పలం. కనబడే మనుషుల్ని నమ్ముతారు ఎక్కువ, వాళ్ళు చెప్పే మాటలు నమ్ముతారు, వాళ్ళ విధానాలు నమ్ముతారు. ప్రియులారా, కనబడే మనుషుని నమ్మినట్లుగా కనబడనటువంటి దేవుణ్ణి మనుషులు నమ్ముకోరు. ఈ వ్యక్తి బాగానే ఉన్నాడు కదా, బాగా ఉన్నటువంటి వ్యక్తి, ఈయనకి చాలామంది హంగున్నారు, బలం ఉంది, ఏమండి, కాబట్టి ఇతను చెప్పే మాటలు బాగున్నాయి, ఈయన్నే మనం ఆధారం చేసుకోవచ్చు అనుకుంటారు. ఆ తర్వాత తిప్పలు పడతారు. కాబట్టి మనుషులు ఎందుకు నమ్ముకోకూడదు అంటే, మనుషులు బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వాళ్ళు. మనుషులు ఎలాంటి వాళ్ళు? అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వాళ్ళు మనుషులు. ఆవిరి బుయ్యమంట పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనుషులు కూడా అలాంటి వాళ్ళే, అంతలో కనబడతారు, అంతలో మాయమైపోతూ ఉంటారు. ప్రియులారా, శాశ్వతమైన వాళ్ళు కాదు మనుష్యులు, స్థిరమైన వాళ్ళు కాదు మనుష్యులు. బ్రతికితే 70 సంవత్సరాలు బ్రతుకుతారు, లేకపోతే 60 సంవత్సరాలు బ్రతుకుతారు, 50 సంవత్సరాలు బ్రతుకుతారు, ఆ తర్వాత ఈ లోకంలో ఉండరు. మరి దేవుడు ఎలాంటివాడు అంటే, ప్రభు ఆయన యుగయుగాలు సజీవుడిగా ఉన్నటువంటి దేవుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడుతుంది కదా, నేను మృతుడునైతినే కానీ యుగయుగములు సజీవుడినై ఉన్నానంటాడు. దేవుడు ఎలాంటివాడు చెప్పండి? యుగయుగాలు సజీవుడిగా ఉన్నటువంటి దేవుడు ఆ దేవుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 18వ వచనమేనా, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతేనే కానీ ఇదిగో యుగయుగములు. అది దేవుడు యుగయుగాలు సజీవుడిగా ఉన్నటువంటి వాడు. కానీ మనుష్యుడు యుగయుగాలు ఉండేవాడు కాదు. మనుష్యుడు భూమి మీద కొంతవరకే మనుషుని యొక్క మనుగడ ఉంటుంది. కాబట్టి
మనుషులు స్థిరమైన వాళ్ళు కాదు, శాశ్వతమైన వాళ్ళు కాదు ప్రియులారా, మనుషులు అస్థిరమైన వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మనుషులు మార్పు చెందుతూ ఉంటారు, అంటే మారిపోతూ ఉంటారు. ఈరోజున్న స్వభావం మళ్ళీ రేపు ఉండదు, రేపున్న స్వభావం ఎల్లుండి ఉండదు. అప్పుడప్పుడు అంటారు కదా కొంతమంది, ఏంటి ఎప్పుడు బాగానే ఉన్నావు కదా, ఏమొచ్చిందని నీకు అంటారు. ఏదైనా కోపం వచ్చి కేకలేస్తారు అనుకోండి, ఇప్పుడుదా బాగానే ఉన్నావు ఏమొచ్చింది అంటారు. అంటే అప్పటికప్పుడే మనుషులు మారిపోతూ ఉంటారు, వారి స్వభావాలు మారిపోతూ ఉంటాయి, వారి యొక్క పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడుదా బాగానే ఉన్నారుగా, ఇంతలోనే ఏమైపోయిందే అంటారు. అంటే ఏమైంది అక్కడ? స్వభావాలు మారిపోతాయి. మనుషులు మారిపోతూ ఉంటారు. ఒకసారి బాగానే ప్రేమిస్తారు, ఆ తర్వాత ద్వేషిస్తారు. ఈరోజు ప్రేమిస్తే రేపొద్దున ద్వేషిస్తారు, ఈరోజు ద్వేషిస్తే రేపొద్దున ప్రేమిస్తారు. ఏమండి? కాబట్టి మనుషుని యొక్క మనుగడ ఎలాగుంటుందంటే ప్రియులారా, పరిస్థితులను బట్టి మార్పు చెందుతూ ఉంటారు. ఏమండి? కొంతమంది చుట్టాలను చూస్తూ ఉంటాం కదా, ఒక చుట్టాల ఇంటికి వెళ్తే బాగా చూశారనుకోండి, రేపు వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళని బాగా చూడాలి అనిపిస్తూ ఉంటుంది. అదే వేరే చుట్టాలు, వాళ్ళ చుట్టాలే వేరే వాళ్ళు వచ్చారనుకోండి, వీళ్ళు ఇంటికి వెళ్తే ముద్ద కూడా పెట్టలేదు, మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, వీళ్ళు ఎప్పుడు పోతారా అనుకుంటా ఉంటారు. కాబట్టి మనుషుని యొక్క పరిస్థితి ఏంటంటే ఎవరు ఎక్కువగా ప్రేమిస్తే వారిని ప్రేమిస్తూ ఉంటారు, ఎవరికి ఆతిథ్యం ఇస్తే వారికి ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. మనుషులు వారి యొక్క స్వభావాలు ప్రియులారా ఎంత ఏమండి భక్తులైన వాళ్ళ జీవితాల్లో జరిగే పరిస్థితులు ఇయే. ఊరకే వారి స్వభావాలు మారిపోతూ ఉంటాయి, మార్పు చెందుతూ ఉంటారు. కాబట్టి దేవుడు మార్పు చెందేవాడు కాదు. ఆయన ఈరోజు ఒక రూపం, రేపు ఒక రూపం, ఎల్లుండి ఒక రూపం. ఈరోజు ఒక స్వభావం, రేపు ఒక స్వభావం, ఎల్లుండి ఒక స్వభావం. ఆయన తన స్వభావానికి విరుద్ధమైనది ఏది కూడా చేయడు. ఆయన స్వభావం ఏంటి అంటే ప్రేమ స్వభావం. ఆయన స్వభావం ఏంటి అంటే పరిశుద్ధమైన స్వభావం. ఆయన స్వభావం ఏంటి అంటే ప్రియులారా జాలి కలిగిన స్వభావం. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. కాబట్టి అందుకే ప్రభుని నమ్ముకోవాలి. మనుషులు నమ్ముకున్నట కంటే దేవుణ్ణి మనము ఎక్కువగా నమ్ముకోవాలి. అదేంటండి, మా భర్తను నేను నమ్మొద్దా, నా భార్య నేను నమ్మొద్దా, నా పిల్ల నేను నమ్మొద్దా అని మనం అంటాం. బైబిల్ ఏముందంటే నీ పక్కలో పండుకునే దాని దగ్గర నీ నోరు జాగ్రత్తగా పెట్టుకోమంటాడు. దావీదు అంటాడు, ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు అంటాడు. ప్రియులారా, మన వాళ్ళని మనం నమ్మితే నమ్ముకోవచ్చు కానీ దేవుని కంటే ఎక్కువగా నమ్ముకోకూడదు. అది మనము ప్రభువుని ఎక్కువగా నమ్ముకోవాలి. ఎందుకంటే ఆయన శాశ్వతమైన దేవుడు, ఆయన స్థిరంగా ఉండేటువంటి దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు, ఆయన మారని దేవుడు. కాబట్టి ఆ ప్రభువునే మనం ఎక్కువగా నమ్ముకోవాలి. అలాంటి వారు ఎక్కువగా దేవుని నమ్ముకునేవారు ఎలా ఉంటారంటే ఇక్కడ ఇలా ఉంటారు, ఫలించే చెట్టులాగా, ఫలభరితమైన చెట్టులాగా ఉంటారు ప్రియులారా. కాబట్టి శరీరం ఆధారం చేసుకొని శరీరం నమ్ముకుంటే అరోహ వృక్షము వలె శాపగ్రస్తమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటారు ప్రియులారా. కాబట్టి దేవుని నమ్ముకోవటం వలన ఏం జరుగుద్దో ఒక 3 విషయాలు మనము చెప్పుకొని ముగించుకుందాం. చూడండి, 146వ కీర్తన చదవండి. 146వ కీర్తన వాక్యంలో మనం చూస్తే 146వ కీర్తన 3వ వచనం చదువుదాం.
రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలగుదురు. ప్రియులారా, రాజులు, నరులు, మనుషులు ఏమైపోతారంటే మట్టి పాలైపోతారు. ఎంత గొప్ప ధనవంతుడైనా, ఎంత గొప్ప అందగాడైనా, ఎంత గొప్ప వీరుడైనా, ఎంత గొప్ప శూరుడైనా, ఎంత గొప్ప జ్ఞాని అయినా, ప్రియులారా, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏమైపోతారు? మట్టి పాలైపోతారు. వారి సంకల్పములు వారితోనే నశించిపోతాయి. కాబట్టి మనము రాజులను, నరులను నమ్ముకోకూడదు. రక్షణ కలగదు. రక్షణ కలగాలి అంటే దేవుణ్ణే నమ్ముకోవాలి. ఏమండి, అపోస్తుల కార్యముల్లో మరి అపోస్తులు బోధించారు. వాళ్ళు ఏమన్నారంటే, ఈ నామం వల్లనే రక్షణ కలుగును. మరి ఏ నామమున రక్షణ కలగదంటారు? 4:12 ఉంది. అపోస్తుల కార్యం 4:12. మరి ఏ నామమున రక్షణ కలుగదో ఈ నామమున రక్షణ పొందవలని కానీ ఆకాశము కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో. రక్షణ అంటే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ మహిమ శరీరాన్ని ధరించి పరలోక రాజ్యములో నివసించటం. ఏమండి, ఇది భవిష్యత్ కాలపు రక్షణ. ఏమండి, భవిష్యత్తులో మనకు కలిగే రక్షణ. క్రైస్తవ నిరీక్షణ అందుకొరకే. ఎందుకొరకు? మన ఆత్మ మహిమ శరీరాన్ని ధరించి ప్రభువుతో పాటు జీవించటం, యుగయుగాలు జీవించటం అన్నమాట. ఇది భవిష్యత్ కాలంలో జరిగే రక్షణ. ప్రియులారా, మరి ప్రస్తుత కాలంలో మనం రక్షణ పొందాలి. ప్రస్తుత కాలంలో రక్షణ పొందాలి అంటే ఇది ఎలా ఉంటుందంటే, మనం ఇప్పుడు ఏదైనా ట్రైన్కి వెళ్ళాలనుకోండి, రిజర్వేషన్ చేయించుకోవాలి. రిజర్వేషన్ చేయించుకోవాలంటే ఏం చేయాలి? ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? డబ్బులు కట్టాలా వద్దా? డబ్బులు కట్టుకుంటే రిజర్వేషన్ చేస్తారా? వాళ్ళు చేయడానికి మన తాతలు, మన అన్నలు కాదు, వాళ్ళ అధికారులు. కాబట్టి ప్రతి వ్యక్తి అయినప్పటికీ కూడా మూల్యాన్ని చెల్లించాలి. మూల్యాన్ని చెల్లించకపోతే మనకు ట్రైన్లో సీటు, బెడ్ ఉండదు, స్లీపర్ ఉండదు. ఏమండి, కొంత ధనాన్ని వెచ్చించాలి, మూల్యాన్ని చెల్లించాలి. అలాగే ప్రియులారా, ప్రస్తుత కాలంలో భవిష్యత్ కాలంలో మనం పొందబోయేటువంటి ఆ రక్షణ, మనకు కలిగేటువంటి రక్షణ మనం పొందాలంటే ఇక్కడే మనము రక్షించబడాలి, మూల్యాన్ని చెల్లించాలి. అంటే మన పాపముల విషయం మనం పశ్చాత్తపడి ప్రభు దగ్గర క్షమాపణ పొంది బాప్తిస్మము పొందిన వారమై ఉండాలి. ఇది మనుషుల ద్వారా జరిగేది కాదు, నరుల ద్వారా జరిగేది కాదు, రాజుల ద్వారా జరిగేది కాదు. ఏమండి, ఇప్పుడు నాయకులు ఉన్నారు, ఇటువరకు రాజులు ఉన్నారు, ఇప్పుడు మంత్రులు, నాయకులు ఉన్నారు. కాబట్టి రాజుల ద్వారా, మంత్రుల ద్వారా, నాయకుల ద్వారా, ఏ మనుషుల ద్వారా ఇది జరగదు. ఇది దేవుని ద్వారానే జరగవలసి ఉన్నది. మనం ఎప్పుడైతే మూల్యాన్ని చెల్లిస్తామో ప్రభు మనను రక్షిస్తాడు. నీ పాపములు క్షమించబడినవి అంటాడు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఇక్కడ ఒక స్త్రీ ప్రభు పాదాల దగ్గరకు వచ్చి పడింది. ఈమె ప్రియులారా, ప్రభు పాదాలను విడవకుండా కన్నీరు విడిచి ఆమె ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతుంది. అసలు పిలిచినటువంటి వ్యక్తి మూల్యాన్ని చెల్లించలేదు, కానీ ఇంటికి పిలిచిన వ్యక్తి ప్రభువుకి మూల్యాన్ని చెల్లించలేదు. కానీ ఈమె మాత్రం కన్నీళ్లతో తన పాదాలు, ప్రభు యొక్క పాదాలు తుడుస్తూ ఏడుస్తుంది. 44వ వచనములో 7:40 ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లేనను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదాలకు నీళ్ళు లేదు, కానీ
ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. చూసారా, ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలు తడుపుతుంది అంటే పశ్చాత్తపడి ఏడుస్తుంది, ప్రభు పాదాలు ముద్దెట్టుకుంటుంది అంటే ఆమె ప్రేమను ప్రభు పాదాల దగ్గర కుమ్మరిస్తుంది. ప్రియులారా, అలాంటి వ్యక్తితో ప్రభు చెప్పిన మాట ఏమిటంటే 50వ వచనములో, అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధాన గల దానవై వెళ్ళమని చెప్పాడు. చూసారా, మరి ఇంటికి పిలిచిన వ్యక్తి సీమోను ఆ పని చేయలేదు, ప్రభు పాదాలు పట్టుకోలేదు, పశ్చాత్తాపడలేదు. ప్రియులారా, ఎవరో దారిపోయే ఒక స్త్రీ ప్రభు ఇంట్లో ఉన్నాడని తెలిసి ప్రభు దగ్గర పాదాల మీద పడి పశ్చాత్తాపడింది తన పాపముల విషయమై. ఇక్కడేం రాయబడిందంటే పాపాత్మురాలేమే, పాపాత్మురాలు. ఎవరంటే ఈమె పాపాత్మురాలు. కాబట్టి ఈమెకి రక్షణ కావాలి. ఎవరు రక్షిస్తారు? సీమోను రక్షిస్తాడా? ఆ ఊరి వాళ్ళు రక్షిస్తారా? ఎవరిస్తారు ఈమెకి రక్షణ? యేసయ్య ఇవ్వాలి. అందుకని యేసయ్య పాదాల మీద పడి ఆమె పశ్చాత్తాపడటం మనం చూస్తాం. కాబట్టి మూల్యాన్ని చెల్లించకపోతే ప్రియులారా మనకు రక్షణ కలగదు. కాబట్టి ఇక్కడ రక్షణ పొంది మనకు అక్కడ రక్షణ కలగాలి. ఏమండి, ప్రభువుతో జీవించాలి. కాబట్టి ఇది నరుల ద్వారా, రాజుల ద్వారా జరగదు, ప్రభు ద్వారానే రక్షణ కలుగుద్ది. ఈ నామం వల్లనే మీకు రక్షణ కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందినటువంటి మనుష్యులు శాపగ్రస్తులు, రక్షణ పొందినటువంటి మనుష్యులు నరకానికి పోతారు. రక్షణ పొందినటువంటి మనుష్యులు భూమి మీద అరుహ వృక్షంలాగా ఉంటారు. ఏమండి, ఫలభరితమైన జీవితం అనేది ఉండదు ప్రియులారా. కాబట్టి రక్షణ కలగాలి అంటే ఆయన ద్వారానే మనకు రక్షణ కలగాలి. ప్రస్తుత కాలంలో రక్షణ పొందకపోతే ప్రియులారా భవిష్యత్ కాలంలో రక్షణ మనం పొందలేం. ఏమంటే ప్రభు దగ్గర మనకి ఆ రాజ్యము దొరకదు. కాబట్టి ఈ పైటి కాలపు వేళ మనము దేవుణ్ణి నమ్ముకుంటే మనకు రక్షణ కలుగుద్ది. రెండవది చూడండి త్వరగా, ఆదికాండము 15వ అధ్యాయము మనం చదివితే దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల ఇక్కడ మరి దేవుడు చెబుతున్నాడు. ఒక వ్యక్తిని గురించి ఇక్కడ ఏం చెబుతున్నాడు చూడండి. 15వ అధ్యాయం 6వ వచనములో, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవుని నమ్ముకోవటం వలన మనకి నీతి కలుగుద్ది, మనము మంచివారం అవుతాం. ఒక అతనితో అంటున్నాడు, అతను ఇతనికి మేనలుడు అవుతాడు. ఈడు దేవుని నమ్ముకున్నాడు, అందుకే ఏమనలేకపోతున్నాను. అదే దేవుని నమ్ముకోకుండా ఉంటే వీడిని ఏమైనా అనేదను అంటాడు ఆయన. చూసారా, అంటే ప్రభువుని బట్టి ఎంత విలువ వచ్చిందో చూసారా అతనికి. వీడు దేవుని నమ్ముకున్నాడు కాబట్టి ఇతను ఏమనలేకపోతున్నా నేను అంటాడు. చూసారా ప్రియులారా, నీతి అనేది దేవుని బట్టే మనకు కలుగుతుంది. ప్రభువుని నమ్ముకోకపోతే ఇంకా లోకంలో జీవిస్తూ ఉంటే, ఇంకా శాపగ్రస్తమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటే ప్రియులారా, మరి అతను మామగారు అల్లుణ్ణి ఎన్నైనా అనేవాడేమో, మొత్తానికి ఎగతాళిగా ఏడాకోళంగా మరి తిట్టేవాడు, కొట్టేవాడు, ఎన్నైనా చేసేవాడు. దేవుని నమ్ముకున్నాడు కాబట్టి నేను ఇతను ఏమీ అనలేకపోతున్నాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని నమ్ముకునటం వలన మనకి నీతి కలుగుతుంది. ఏమండి, ఈ నీతి ఎలాంటిదంటే కీర్తనకాడు రాస్తాడు చూడండి. 92వ కీర్తన మనం చదువుతాం. 92వ కీర్తన మనం చదివితే ఈ నీతి ఎలాంటిది అంటే ప్రియులారా ఇక్కడ చెబుతాడు కదా, 12వ వచనం, నీతిమంతులు
ఖర్జూర వృక్షము వలె ఉంటారు, మోవేస్తారు. దేవదారు వృక్షం వలె ఎదుగుతారు. చూసారా, ఇక్కడ ప్రియులారా, నీతిమంతులు దేవుని నమ్ముకున్న వారు ఎలా ఉంటారంటే మొవ వేస్తూ ఉంటారు, ఖర్జూర వృక్షములాగా ఉంటారంట. మరి దేవుని నమ్మని వాళ్ళు ఎలా ఉంటారు? ఇందాక మనం చదివాం కదా, అరోహ వృక్షంలాగా ఉంటారు. ఖర్జూర వృక్షానికి అరోహ వృక్షానికి ఎంత తేడా ఉంది? అరోహ వృక్షం ఎందుకు పనికిరాదు? ఖర్జూర వృక్షము ఖర్జూరకాయలు తింటానికి ఉపయోగపడుతుంది. ఖర్జూరకాయలు తినడం వల్ల బలం వచ్చుద్ది, శక్తి వచ్చుద్ది. ఆ ఖర్జూర వృక్షము ఫలాలు కాస్తూ ఉంటుంది. అది మనుషులకి దేవునికి కూడా ఎంతో ఉపయోగకరమైంది. కాబట్టి దేవుని నమ్ముకున్న మనుషులు, ఈ నీతిమంతులు ప్రియులారా, ఖర్జూర వృక్షం వల్లే మొవ వేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కొబ్బరి చెట్టును చూస్తాము, తాడి చెట్టును చూస్తాము. అవి నెల ఒక ఆకు వేస్తూ ఉంటాయి, మొవ వేస్తూ ఉంటాయి. అంటే ఒక్కొక్క ఆకు, నెలకు ఒక ఆకు వస్తూనే ఉంటుంది వాటికి. ఇప్పుడు అది మొవ వేయట్లేదంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇది సచ్చింద్రా బాబు అనుకోవాలి. ఏమండి, ఆ కొబ్బరి చెట్టు, తాడి చెట్టు ఒక ఆకు వస్తూ ఉంటే ఒక ఆకు ఊడిపోతూ ఉంటుంది, ఒక ఆకు వస్తూ ఉంటే ఒక ఆకు ఊడిపోతూ ఉంటుంది. అలాగా అదేమవుద్దంటే పెరుగుతూ ఉంటుంది. ఏమండి, ఎదుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. చూసారా? కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి నీతిమంతులైన ఈ ప్రజలు, దేవుని బిడ్డలైన మనము అలా మొవ వేసే అనుభవంలోకి రావాలి. మొవ వేస్తుంది అంటే ఆ చెట్టు ఎదుగుతుంది అని అర్థం అన్నమాట. ఏమండి, ఇప్పుడు మన చెట్టు పెడతాము, కొబ్బరి చెట్టు పెడతాం, ఎంత ఉంటుంది, అది పెరుగుతూ ఉంటుంది. అది పెరిగే కొద్దీ అది మొవ వేస్తూ పెరుగుతూ ఉంటుంది. మొవ వేయకపోతే పెరగదు ఆ చెట్టు, అది చచ్చిపోయినట్లు లెక్క అన్నమాట. కాబట్టి మన జీవితంలో కూడా మనము ఖర్జూర వృక్షము వలె మొవ వేస్తూ ఎదగాలి. ఏమండి, ప్రార్థనలో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, ప్రేమలో ఎదుగుతూ ఉండాలి. ప్రియులారా, మనము ఎదుగుదల లేకపోతే, మొవ వేసే అనుభవం లేకపోతే మనం కూడా ఎలాంటి వారం అంటే ఆ అరుహ చెట్టు లాంటి వాళ్ళం. అరుహ చెట్టు, దానికి ఎదుగుదల ఉండదు, దానికి కొమ్మలు ఉండవు, దానికి ఫలాలు ఉండవు. ఆ ఎండిపోయిన, మూడిబారిపోయినటువంటి చెట్టులాగా మనం ఉంటాం. ఇప్పుడు 1వ తరగతి నుంచి చదువుతున్నారు పిల్లలు. 1వ తరగతి తర్వాత ఏమొస్తారు? 2వ తరగతి వస్తుంది. 2వ తరగతి తర్వాత ఏమొస్తుంది చెప్పండి? 3వ తరగతి. 3 తర్వాత 4, 4 తర్వాత 5, 5 తర్వాత 6, 6 తర్వాత 7, 7 తర్వాత 8, 8 తర్వాత 9, 9 తర్వాత 10, 10 తర్వాత 11th క్లాస్ అంటారు, ఆ తర్వాత 12th క్లాస్ అంటారు. ఇప్పుడంటే ఇంటర్మీడియట్ అంటున్నారు. కానీ మాకంటే ముందు కొంతమంది అన్నలు చదువుకున్నారు, వాళ్ళు అంటారు నేను 12th క్లాస్ చదివారంటారు. అంటే ఇంటర్మీడియట్ అన్నమాట. ఇంటర్మీడియట్ ఆగిపోతారా, డిగ్రీకి వెళ్తారు. ఆ డిగ్రీకి వెళ్తారు, ఆగిపోతారా, పీజీకి వెళ్తారు. పీజీ తాగిపోతారా, పిహెచ్డి చేస్తారు. పిహెచ్డి చేసి ఏదో ఉద్యోగం సంపాదించుకుంటుంటారు. ఏమండి, అంటే ఎక్కడి వరకు ఎదుగుతున్నారు వీళ్ళు? చెప్పండి, ఎక్కడి వరకు ఎదుగుతున్నారు? ఒక ఫలభరితమైన స్టేజీలోకి వచ్చేదాకా ఎదుగుతున్నారు. అంటే ఒక ఉద్యోగం సంపాదించుకునే వరకు ఎదుగుతున్నారు. అంతేనా కదా? ఏమండి, ఒక ఉద్యోగం సంపాదించుకోవాలంటే అలాగ ఎదగాలి. ఉద్యోగం వస్తే ఫలభరితమైన జీవితం ఉంటుంది. ఇప్పుడు 10th స్టక్ అయిపోయారు అనుకోండి. ఏమండి, దాని తగ్గ ఏదో ఏ వాచ్మెన్ జాబో లేకపోతే ఏదో ఒకటి వస్తుంది. అంతగా తృప్తికరంగా ఉండదు. డిగ్రీతోనే స్టక్ అయిపోయారు అనుకోండి, దాని తగిన ఏదో చిన్న జాబ్ చూసుకుంటాం, అంతగా సాటిస్ఫాక్షన్గా తృప్తికరంగా ఉండదు. ఒకవేళ 5వ తరగతితోనే ఆగిపోయారు అనుకోండి, ఏముంటుంది? ఏముండదు. ఇప్పుడు 10వ తరగతితోనే ఏమి ఉంటలా. కాబట్టి ఎదుగుదల అనేది ప్రియులారా
మనుషుని యొక్క ఫలభరితమైన జీవితానికి అదొక మాదిరికరంగా ఉంది. కాబట్టి ఎంతవరకు ఎదుగుతున్నారు అంటే పిహెచ్డి వరకు ఎదుగుతున్నారు, బీటెక్ వరకు ఎదుగుతున్నారు, డిగ్రీ వరకు ఎదుగుతున్నారు, ఇంటర్మీడియట్ వరకు ఎదుగుతున్నారు. ఆ తర్వాత వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటున్నారు. కాబట్టి మన జీవితం కూడా ఎలాగుండాలంటే అలాగా రోజు రోజుకి దినదినానికి ఎదుగుతూ ఉండాలి, మవ్వ వేస్తూ ఉండాలి. ఓ క్రొత్త ఆకు ఎలాగా ఆ చెట్టులో నుంచి వస్తుందో అలాగా మనం కూడా భక్తి జీవితంలో ఎదుగుతూ ఉండాలి. అంతేగాని స్టక్ అయిపోతే అరోహ వృక్షములాగా ఉంటాం, శాపగ్రస్తమైన జీవితంలో మనం ఉంటాం, శాపాన్ని అనుభవించవలసిన పరిస్థితి ఉంటుంది. మనం ప్రార్థనలో ఎదుగుతూ ఉండాలి, దినదినము ప్రార్థనలో ఎదుగుతూ ఉండాలి, దినదినము పరిశుద్ధతలో ఎదుగుతూ ఉండాలి, దినదినము ప్రేమలో ఎదుగుతూ ఉండాలి, వాక్యములో ఎదుగుతూ ఉండాలి. ఏమండి, వాక్యం ఎప్పుడు వినేవారిగానే మనం ఉండకూడదు, వాక్యం చెప్పేవారిగా మనం ఉండాలి. ఏమండి, ఓసారి ఈ స్థలం ఆవిడే పుష్పం గారు ఇక్కడికి వచ్చారు. ఎప్పుడు కొత్తలో, ఈ మందిరం కట్టిన కొత్తలో వచ్చారు. రంగబాబు గారు ఎందుకు ఇటు వెళ్తున్నాడు, ఆయన లోపలికి వచ్చాడు. ఆమె అంటది, రంగబాబు గారు కూర్చో వాక్యం చెప్తు, బైబిల్ తీసి వాక్యం చెప్తుంది ఆమె. ఇక ఆయనతో పాటు నేను కూడా అక్కడే కూర్చుంటా. అప్పుడు ఆమె చెబుతుంది, ప్రయాసపడి భారం మోస్తాం సమస్త జనులారా నా దగ్గర నేను మీకు విశ్రాంతి ఇస్తాను ప్రభు చెబుతున్నాడు అని మొదలెట్టింది. మరి రంగబాబు గారు గుర్తుందో లేదో తెలియదు, కానీ నాకు బాగా గుర్తు. చూసారా ప్రియులారా? కాబట్టి ఇలాగా మనము దేవుని వాక్యములో అలాగ ఎదుగుతూ ఉండాలి, దేవుని ప్రేమలో ఎదుగుతూ ఉండాలి. ప్రేమ వేరు పారేదిగా ఉండాలని బైబిల్ గ్రంథంలో పౌలు చెబుతాడు. అంటే చెట్టుకి వేర్లు బాగా వేసుకుంటూ ఉంటాయి, వేరు పారేంత ప్రేమ. ఆ చెట్టు పైకి పెరుగుతుందంటే కింద వేర్లు ఎంత ఎక్కువగా బలపడితే చెట్టు అంత బలపడతా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఆ దేవుని నమ్ముకున్న నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మోవ వేయాలి, ఎదగాలి. ఇంకా 13 వచ్చిన అంటాడు, వారు మందిరములో నాటబడిన వారై దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు అంటాడు. అంటే వర్ధిల్లటం అంటే వ్యాపించటం. ఒక చెట్టు పెడితే అది చుట్టుపక్కల కొమ్మలు అన్నీ కూడా వ్యాపిస్తూ ఉంటాయి. ఏమండి, కొమ్మలుగా శాఖలుగా లాగా వ్యాపిస్తూ వర్ధిల్లుతూ ఉంటుంది అన్నమాట. ప్రియులారా, ఇంకా కింద మనం చూస్తే వారి ముసలితనమందు నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేయటకై వారు ముసలితనమందు ఇంకా సిగురిచుందురు. కొంతమంది ముసలి వాళ్ళని అడిగితే, ఏమయ్యా నీకు బాగానే శక్తి ఉంది, బలం ఉంది అంటే వాళ్ళు అంటారు, నేను దేవుని నమ్ముకున్నానండి అంటారు. ఇక్కడ అదే చెబుతున్నాడు, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా, నాకు ఆశ్రయమైన వాడు దేవుడు. కాబట్టి ఇంకా ముసలితనమందు సిగురు పెడుతూ పచ్చగా ఉంటారు. దేవుణ్ణి మనము నమ్ముకొనినప్పుడు ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు. ప్రియులారా, అదే మనం చదువుతాం ఇర్మియా గ్రంథంలో 7-8 వచనాల్లో, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. అంతేకాదు వారు పచ్చగా ఉంటారు అని కూడా అక్కడే రాయబడద్ది. ఇర్మియా గ్రంథం 17:7-8 వచనాలు ఏముంటుంది, ఎలా ఉంటారంట, ఆకు వాడక పచ్చగా ఉంటారంట, ఓడిపోరంట, ఆకు ఓడిపోదు. కాబట్టి ప్రియులారా, దేవుని నమ్ముకున్న వారు ఇలాగా ధన్యులవుతారు. ఇలాంటి ధన్యత కలుగుద్ది. ఒకటి రక్షణ కలుగుద్ది, రెండోది నీతిగా ఎంచబడతారు. ఆ నీతిని బట్టి వాళ్ళు ఎలా ఉంటారంటే ఎదుగుతూ ఉంటారు, వర్ధిల్లుతూ ఉంటారు, పచ్చగా ఉంటారు. ఏమండి, పచ్చగా ఉంటారు ప్రియులారా.
కాబట్టి ఈ పైటికాలపు వేళ మనం ఆలోచిస్తే మనం దేవుని నమ్ముకోవాలి, మనుషులు నమ్ముకోకూడదు. మనుషులు స్థిరమైన వాళ్ళు కాదు, శాశ్వతమైన వాళ్ళు కాదు. ప్రియులారా, దేవుని నమ్ముకుంటే మనకి ఇలాంటి ధన్యతలు కలుగుతాయి. మూడోది చూడండి, మూడోది మనం చూస్తే 125వ కీర్తన మొదటి వచనం చదివితే, ఇక్కడ చదవండి. 125వ కీర్తన మొదటి వచనం, యెహోవా యందు నమ్మకించువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండ వలె ఉంటారు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవుని నమ్ముకున్న వారి చుట్టూ ఎవరుంటారు చెప్పండి? మన అమ్మ నాన్నోళ్ళు ఉంటారా? వాళ్ళు ఎప్పుడూ ఉంటారులే. మన పిల్లలు ఎప్పుడు ఉంటారు. కానీ ప్రభు నిత్యము ఉంటాడంట. ఒకవేళ మన తల్లిదండ్రులైన మన చుట్టూ ఉండకుండా ఒక్కోసారి దూరంగా ఉండవచ్చు. కానీ ప్రియులారు, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడు. యోబుని గురించి అదే సాతానుడు అంటాడు. సాతానా, యోబుని గురించి నువ్వు ఆలోచించావంటే, ఎందుకు ఆలోచించలేదు? యోబు చుట్టూ, యోబు కలిగిన దాని చుట్టూ నువ్వు కంచి వేసావు కదా అంటాడు. ఏముందంట చెప్పండి? ఏముంది? దేవుని కంచి ఉంది, దేవుని కంచి. ఇక సాతానుడు రావడానికి అవకాశం లేదు, దుష్టుడు ప్రవేశించడానికి అవకాశం లేదు. మనకు ఆమె పొడుకుని తుళ్ళు మంటలు వేసింది. ఏంటంటే చీ ఈ సైతానుడు వచ్చి మీద పడ్డాడట. ఎవడొచ్చాడట? సైతానుడు వచ్చి మీద పడ్డాడట. ప్రియులారా, మెడకాయ పట్టుకుంటున్నాడంట. ఏమండి, ఇంకొక ఆమె అయితే ఏంటి ఇక్కడ పడుకున్నావు, లే అంటున్నాడంట. దుష్టుడు వచ్చి వణికిపోతుంది, చెమటలు చేసింది. చూసారా? నువ్వు దేవుని నమ్ముకుంటే నీ చుట్టూ దేవుడు ఉంటాడు నిత్యము. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, నిత్యము దేవుడు నీ చుట్టూ ఉంటాడు, నిన్ను రక్షిస్తాడు. నువ్వు దేవుని నమ్ముకోకుండా మనుషుల్ని నమ్ముకుంటే, డబ్బును నమ్ముకుంటే, లోకమును నమ్ముకుంటే దేవుడు ఉండడు. ప్రియులారా, దేవుని నమ్ముకొనని వారు ఎలా ఉంటారంటే కదిలిపోతూ ఉంటారు, స్థిరంగా ఉండరు. ఏమండి, సరిగ్గా దేవుని నమ్ముకున్న వాళ్ళు లోకాన్ని నమ్ముకుని మనుషులు నమ్ముకుని బ్రతికేవారు ఇక్కడ అంటున్నాడు, కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే ఉండాలి. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయము 13వ వచనం చదవండి. అక్కడ ఉంటుంది కదా, ఈ కదిలిపోయేవాళ్ళు దేవుణ్ణి విసర్జించేవారంట. ఏమండి, అటు ఇటు కదిలిపోయేవాళ్ళు, ఒక స్థిరత్వం లేకుండా బ్రతికేవారు. ఎలాంటి వాళ్ళు అంటే 13వ వచనం చదువుదాం. 17, ఇర్మియా 17. ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించు వారందరూ సిగ్గుపడుదురు. నా యెడల ద్రోహము చేయవారు యెహోవాను జీవజలముల ఓటును విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారిగా ఉన్నారు. కదిలిపోయేవారు, స్థిరత్వం లేనివారు. పోయినారని చెప్పే కదా, దేవుని సన్నిధిలో నిలకడగా ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి. కొంతమంది ఉండరు, కదిలిపోతూ ఉంటారు, స్థిరత్వం ఉండదు, ప్రార్థన ఉండదు, విశ్వాసం ఉండదు, ప్రభు సన్నిధి ఉండదు. ఏమండి, ఇలాంటి వాళ్ళు దేవుని విసర్జించిన వారిగా ఉన్నారు. వీళ్ళ పేరంట ఎలా ఉంది అంటే ఇసుక మీద రాయబడినట్టుగా ఉందంట. ఎలా ఉంది? మీరు సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పేరు రాసి రాయండి, తెల్లారిల్లు చూడండి, ఉంటుందా? ఉండదు. ఏమైపోయింది? చెరిపివేయబడింది. దేవుణ్ణి విసర్జించే మనుషులు కూడా అలాగే ఉంటారు, వారి పేరు చెరిపివేయబడద్ది. ప్రియులారా, నీకొక స్థిరత్వము,
నీకొక నిలకడ ప్రభు దగ్గర లేకపోతే నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తివి కాదు. దేవుని నమ్ముకున్న వ్యక్తి కదలక స్థిరత్వం కలిగి ఉంటారు. స్వలాభాలకు పోయి ఏమండి, చాలామంది స్వలాభాలకు పోయి కదిలిపోతూ ఉంటారు. ఒక స్థిరత్వం ఉండదు. వారి జ్ఞాపకం ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వస్తారు, వారి జ్ఞాపకం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు, వారికి గుర్తొచ్చినప్పుడు దేవా దేవా అంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వారు వారికి ఆశ్రయమైనటువంటి యెహోవాను విసర్జించిన వారు, ఏ దేవుడైతే ఆశ్రయముగా ఉన్నాడో ఆ ఆశ్రయదుర్గమైనటువంటి ఆ జీవజలపు ఓటనైనటువంటి దేవుణ్ణి విసర్జించిన వారిగా ఉన్నారు. సొలొమోను జీవితంలో అదే జరిగింది. ప్రియులారా, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో 9వ వచనం ఏమని రాయబడిందంటే, సొలొమోను యొక్క హృదయము ప్రియులారా దేవుని మీద నుండి తొలగింపబడింది. అక్కడ మనం చదువుతాము, ఆయన హృదయము దేవుని యొద్ద నుండి తొలగించబడింది. దేవుణ్ణి విసర్జించిన వ్యక్తిగా కనబడతాడు. ఏమండి, ఇప్పుడు ఎవరున్నారు అంటే తన భార్యలు, వాళ్ళే దేవుళ్ళు ఆయనకి. తన భార్యల దేవతలే దేవుళ్ళు. సొలొమోను ఒక్క క్రైస్తవ స్త్రీని పెళ్లి చేసుకోలేదు. అందరూ అన్యులే. 1000 మంది ఏమండి, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు, అందరు అన్యులే. అందుకనే కూర్చుంటే ఒక పోటు పొడుతున్నారు, నుంచుంటే ఒక పోటు పొడుతున్నారు. రాలేదనుకో చేయబట్టుకు లాక్కి వెళ్తున్నారు. రా కొండ మీదకి వెళదాం, ఇదిగో ఈ గుట్ట మీదకి వెళదాం, ఇదిగో అక్కడికి వెళదాం, ఇక్కడికి వెళదాం. 1000 మంది అయ్యే ఒకళ్ళ ఇద్దరా? ఏమండి, సొలొమోను యొక్క హృదయము దేవుని యొద్ద నుండి తొలగించబడింది. శరీరులను ఆధారము చేసుకునే మనుష్యులు, వారి హృదయాన్ని ప్రభువు మీద నుండి తొలగించుకునే మనుష్యులు. ఏమండి, శరీరాలను ఆధారం చేసుకున్న ప్రతి వ్యక్తి ఏమండి, మనం ఎప్పుడు కూడా తల్లిదండ్రులను, అత్తమామల్ని, భావభామర్దుల్ని, లేకపోతే అన్నదమ్ముని, అక్కచెల్లిని ఆధారం చేసుకోకూడదు. ఆధారం చేసుకుంటే అంతే సంగతి లేక దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి, ప్రభువుని ఆధారం చేసుకోవాలి, ప్రభువుని నమ్ముకోవాలి. ప్రభువుని నమ్ముకుంటే మనము ఫలభరితమైన చెట్టు వలె ఉంటాం. ఫలభరితమైన జీవితం ఉంటుంది, ఆశీర్వాదకరమైన జీవితం ఉంటుంది. సొలొమోను ఎంత పచ్చగా ఉన్నాడో అంతగా అరోహ వృక్షంలాగా ఎండిపోయాడు ముసలోడు అయ్యేసరికి. ఇక అప్పుడు రాస్తాడు ఆ ప్రసంగి గ్రంథం, ఏడుత్త, నేను ఈ లోకంలో ఇలా జీవించాను, అలా జీవించాను, అది వ్యర్థం, ఇది వ్యర్థం, ఇది వ్యర్థం, అది వ్యర్థం అని ప్రసంగి గ్రంథము రాశాడు. చాలామంది ఏమంటారంటే, ఈడు ముసలోడయ్యేదాకా అనుభవించి ముసలోడైన తర్వాత నీతులు చెబుతాడు అని అంటారు. నిజమే కదా మరి అది. ప్రియులారా, మనము దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు మనకు సమస్తాన్ని ఇస్తాడు. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. దేవునికి ప్రియుడిగా ఉన్నప్పుడు సమస్తాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ అతను ఎప్పుడైతే శరీరాలను ఆధారం చేసుకున్నాడో, భార్యలను ఆధారం చేసుకున్నాడు, విగ్రహాలను, దేవతలను ఆధారం చేసుకున్నాడు, ఆయన హృదయం తొలగించబడిందో ఆయన జీవితము, ఆయన కుటుంబము ప్రియుల పతనమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఎప్పుడుగో ముసలోడైన తర్వాత పశ్చాత్తాపడతా ఉంటాడు. కాబట్టి ఈ పగటికాల వేళ మనం ఆలోచిస్తే మనము దేవుని నమ్ముకుని బ్రతకాలి. దేవుని మనం విసర్జిస్తే ఏమండి, ఎన్ని ఆదివారాలు ప్రభువుని విడిచిపెడుతున్నారు మనుషులు, ఎన్నిసార్లు ప్రభు సన్నిధిని కోల్పోతున్నారు. ఎవరు నమ్ముకుంటున్నావు నీవు? డబ్బు నమ్ముకొని, మనుషులు నమ్ముకొని బ్రతకట్లేదా? ఎంతమంది వారి జీవితంలో ప్రియులారా దేవుని విసర్జించే వారిగా ఉన్నారు. వారి పేరు ఇసుక మీద రాయబడినట్టుగా ఉంటుంది. ఒకసారి శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చారు. లోకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనంలో
రాత్రి కూడా మనం చదువుకున్నాం. అక్కడ ఏముందంటే వీళ్ళు దెయ్యాలు లోబడుతున్నాయని, స్వస్థలు జరుగుతున్నాయని సంతోషపడుతుంటే ప్రభు అంటాడు కదా, మీరు మీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నదని మీరు సంతోషించండి అంటాడు. ఎక్కడ రాయబడింది? లోకాసు వార్త 10:20 ఏముంది? మీ పేరు పరలోకమందు రాయబడింది. పరలోకంలో మన పేరు రాయబడితే ఇక చెరిపేయటానికి వీలు లేదు. ఇసుక మీద పేరు రాస్తే చెరిపోద్ది. కాబట్టి ప్రియులారా, నీ పేరు అక్కడ రాయబడాలంటే మనము దేవుని విసర్జించకూడదు. చెరిగిపోకుండా ఉండాలంటే మనము ప్రభువునే నమ్ముకోవాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా దేవుని విడిచి మనము వాటికి దగ్గర కాకూడదు. ఏమండి, మన లాభం కొరకు ఏవో వస్తూ ఉంటాయి, మన సుఖం కొరకు ఏవో వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుని మనం విసర్జించకూడదు. ఎందుకంటే ఆయన మనకు ఆశ్రయము, ఆయనే మనకు దిక్కు, ఆయనే మనం నమ్ముకొని బ్రతికేవారము. ప్రియులారా, ఆ ఆశ్రయమైనటువంటి దేవుణ్ణి మనం విడిచిపెడితే, విసర్జిస్తే మన పేరు ఇసుక మీద రాయబడి ఉన్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఈ పైటికాలపు వేళ ఒకసారి మనము ఆలోచించాలి. మన పేరు జీవగ్రంథములో రాయబడాలి. దేవుని నమ్ముకొని రక్షణ పొందిన వ్యక్తులు, నీతిమంతులుగా జీవిస్తున్న వ్యక్తులు, ప్రియులారా, నిత్యము కదలగా స్థిరంగా ఉన్నటువంటి బిడ్డల యొక్క పేర్లు జీవగ్రంథములో రాయబడతా ఉంటాయి. కాబట్టి శరీరం నమ్ముకోకూడదు, మనం దేవుణ్ణి నమ్ముకొని మనం బ్రతకాలి. ఏమండి, మనము ఫలభరితమైన దీవెనకరమైన పరిస్థితులు ఆ ఇర్మియా గ్రంథం 17:7-8 వచనాల్లో ఉన్నట్లుగా మనం ధన్యులుగా బ్రతకాలంటే ప్రభువుని నమ్ముకొని బ్రతకాలి. మన డబ్బును కాదు, మనకున్న ఐశ్వర్యాన్ని కాదు, మనకున్న మనుషులు కాదు, మనకున్న బంధువులు కాదు, మనకున్న బలంగాని కాదు. బైబిల్ ఏం రాయబడిందంటే, దేవుడు నరుల కాలు సత్తువయందు ఆనందించేవాడు కాదు అంటాడు. 147:10 ఉంటుంది కీర్తన గ్రంథంలో. దేవుడు నరులను చూసి ఆనందించేవాడు కాదు, నరుల కాలు సత్తువయందు ఆనందించేవాడు కాదు. ఫరో రాజు 600 రథాన్ని వేసుకొస్తున్నాడు ఎర్ర సముద్రంలోకి. ఏమండి, ఏం నమ్ముకున్నాడు ఆయన? ఫరో రథాలు నమ్ముకున్నాడు. ఏమైపోయాడు? మునిగిపోయాడు. ఎర్ర సముద్రంలో మునిగిపోయి నశించిపోయాడు. 600 రథాలు మునిగిపోయి ఫరో కూడా మునిగిపోయాడు. ప్రజలందరూ కూడా, ఐగుప్తీలందరూ కూడా నశించిపోయారు. దేవుని నమ్ముకున్న ప్రజలు ఆ ఎర్ర సముద్రం నుండి బయటకు వచ్చారు, క్షేమాన్ని పొందారు. దేవుడు వారికి ఆశ్రయముగా ఉండి వారిని కానాను దేశానికి నడిపించాడు. ప్రార్థన చేసుకుందాం. మనం ఎవరిని నమ్ముకుంటున్నాం? దేవుణ్ణి మనం ఎక్కువగా నమ్ముకుంటున్నామా? శరీరం నమ్ముకుంటున్నామా? ఎవరిని నమ్ముతున్నాం? మా తండ్రిని నేను నమ్ముకున్నాను, నా తల్లిని నేను నమ్ముకున్నాను, నా కొడుకుని నేను నమ్ముకున్నాను అని చెబుతున్నావా? మనుషులు మారిపోతారు, మనుషుల స్వభావాలు మారిపోతాయి. ఒకనాడు నిన్ను ప్రేమించిన వాళ్ళే నిన్ను ద్వేషించవచ్చు. ఒకనాడు నీతో మంచిగా మాట్లాడే వాళ్ళే తర్వాత ద్వేషించవచ్చు. ఒకనాడు నీకు అన్నీ ఇచ్చిన వాళ్ళే తర్వాత నువ్వెవరో, నీకు నా సంబంధం ఏంటని అనొచ్చు. మనిషిని యొక్క పరిస్థితులు తారుమారైపోతూ ఉంటాయి. కానీ దేవుడు మార్పు లేనివాడు, మారనేవాడు. ఆయన మన చుట్టూ ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన మనలను నీతిమంతులుగా ఎంచాలని ఆశపడుతున్నాడు. ఆయన మనల్ని రక్షించాలని ఆశపడుతున్నాడు. మనకు ఆశ్రయమైన దేవుణ్ణి మనం నమ్ముకుందాం. ఆయనే మనకు కొండ, ఆయనే మనకు కోట, ఆయనే మనకు రక్షణ దుర్గం. ఆయన నమ్ముకొని నువ్వు జీవిస్తే ఫలమిచ్చే వృక్షములాగా ఉంటావు. వాడిపోకుండా పచ్చగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది, వర్ధిల్లుతావు, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతావు. కాబట్టి
ఎదుగుతున్నావా? ప్రార్థనలు ఎదుగుతున్నావా? ప్రేమలు ఎదుగుతున్నావా? వాక్యంలో ఎదుగుతున్నావా? పరిచర్యలు ఎదుగుతున్నావా? దేవుని నమ్ముకున్నటువంటి నీతిమంతుల్లో ఎదుగుదల ఉండాలి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి ఈ పైటికాల వేళ మరి ఇచ్చిన కొద్ది మాటలు బట్టి వందనాలు ప్రభువా. లోకములో ఉన్న వాటినైనా మేము నమ్ముకొనక, మనుషులను నమ్ముకొనక, శరీరాలను నమ్ముకొనక, ఆధారము చేసుకొనక ప్రభువా, నిన్నే నమ్ముకొని నిన్నే ఆధారం చేసుకొని బ్రతకడానికి సహాయం చేయండి. నీ మీద ఆనుకొని బ్రతకడానికి సహాయం చేయండి. ఎవని మనస్సు నా మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నావు ప్రభువా. నీవే మాకు దిక్కై ఉన్నావు ప్రభువా. నీవే మాకు ఆశ్రయమై ఉన్నావు. నీవే మా కొండ కోట, మా దుర్గమై ఉన్నావు ప్రభువా. ఆశ మనుషులు నమ్ముకున్నాడు, రాజును నమ్ముకున్నాడు, పతనమైపోయాడు నాయన తండ్రి. మా కనబడుతున్న మనుషులు మేము నమ్ముకొనక నిన్నే నమ్ముకొని బ్రతకడానికి సహాయం చేయండి. కదలక స్థిరులమై నీలో జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. నిన్ను నమ్ముకున్న వారి చుట్టూ మీరు ఉంటారని చెప్పారు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా మా చుట్టూ మీరుండే దేవుడు నాయన. ఎంత సెక్యూరిటీ ప్రభువా. తండ్రి మీకు వందనాలు ప్రభువా. ప్రతి బిడ్డను దర్శించండి. నిన్ను నమ్ముకొని ధన్యులుగా బ్రతకడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి.